బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానివ్వండి, ఇంట్లోకి రాగానే మనసు ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీతో ఫుల్గా ఉండాలి అనిపించే వాళ్ళకి ఈ వీడియో తీసుకొచ్చారండి. మన టైం సేవింగ్, మన మనీ సేవింగ్, అరే పని ఇంత సులభంగా చేసుకోవచ్చు అనే టిప్స్ అయితే వచ్చేసారండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఇలా ఉన్నారండి. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్నా, హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ధూప్ స్టిక్ ఇలా పెట్టుకున్నప్పుడు కింద పొగ అయిపోయిన తర్వాత కిందంతా రాలిపోతూ ఉంటుంది కదండి. దీన్ని తీయాలి అన్న మన చీపురుకు అంటుకుంటుంది, అలానే సేమ్ డస్ట్తో క్లీన్ చేసుకున్న డస్ట్కి కూడా అంటుకుంటుంది. అలా కింద పడిపోకుండా జస్ట్ మనం దీన్ని తీసి డస్ట్బిన్లో వేయచ్చండి. కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, కొబ్బరి చిప్పులో మీరు వెలిగించినప్పుడే కొబ్బరి చిప్పులో పెట్టేసండి. ఆ రాలిపోయింది ఏదైతే ఉంటుందో అది కొబ్బరి చిప్పులో ఏం పడుతుంది, దాన్ని ఈజీగా అయితే పడేయచ్చు. లేదు కొబ్బరి చిప్పులు ఆ టైంకి అవైలబుల్లో లేదనుకోండి, పాత ప్లేట్ ఉంటుంది కదా, చిన్నవి ఏమైనా పాత ప్లేట్లు, క్యాప్స్ ఏమైనా ఉంటాయి కదా, అదైతే పెట్టేసుకోండి. ఈజీగా అయితే మన పని అయితే త్వరగా అయిపోతుంది, మన టైం కూడా సేవ్ అవుతుంది, మన శ్రమ మిగులుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఐబ్రోస్ కోసం అండి. కళ్ళు, ఆడపిల్లలకి కళ్ళు ఎంత ముఖ్యమో ఐబ్రోస్ కూడా ఈక్వల్ పార్ట్ అండి. ఐబ్రోస్ నిజంగా అందంగా ఉంటే భలే సూపర్గా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం తక్కువ ఉన్న ఐబ్రోస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ కోసం ది బెస్ట్ హోమ్ రెమెడీ టిప్ అండి. ఎలాంటి కెమికల్ వాడదు, న్యాచురల్గా ఉంటుంది. ఒక హాఫ్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, హాఫ్ స్పూన్ ఆముదం, హాఫ్ స్పూన్ కొబ్బరి నూనె వేసేసి బాగా మూడింటిని బాగా కలిపేసుకొని ప్రతిరోజు నైట్ పడుకునే 5 నిమిషాల ముందు ప్రతిరోజు అప్లై చేసుకోండి. ఒకరోజు 2 రోజుల మిరాకిల్ ఏం జరిగి రాదండి. 6 మంత్స్ న్యాచురల్ రెమెడీ కాబట్టి 6 మంత్స్ కంటిన్యూస్గా వాడుతూ ఉండండి. 5 నిమిషాలు మసాజ్ చేసి దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే పడుకోండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అంటే బ్లాక్ లేని వాళ్ళకి కూడా ఐబ్రోస్ కొంతమంది పల్చగా ఉండి బ్లాక్ లేకుండా, అలాంటి వరకు చాలా బ్లాక్గా ఉంటే ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వస్తే ది బెస్ట్ టిప్ అండి. ఇది కొన్నిసార్లు మనం వాషింగ్ మిషన్లో లిక్విడ్ అయిపోయినప్పుడు సర్ఫ్ వేయాలంటే చాలా భయపడిపోతూ ఉంటాం కదా. సర్ఫ్ వేయొద్దు అంటారు, లిక్విడే వాడమంటారు. ఎలా అని వాడుకోవచ్చండి. వాళ్ళు ఏం చెప్తారంటే సర్ఫ్లో ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడైనా క్లాతులకు అంటుకుపోతాయేమో, సరిగా వాష్ అవ్వు, వైట్గా కనిపిస్తున్నాయి అని చెప్తారు. అలాంటప్పుడు సర్ఫ్ తీసుకోండి. లిక్విడ్ అయిపోతుంది ఆల్మోస్ట్ అన్నప్పుడు సర్ఫ్ తీసుకోండి. కొంచెం లిక్విడ్ లేదు, ఇంకా 2-3 డేస్లో తెచ్చుకుంటాము, బట్టలు చాలా ఉన్నాయి అనుకున్నప్పుడు ది బెస్ట్ టిప్ అండి ఇది. సర్ఫ్ తీసుకొని మనం వాషింగ్ మిషన్లో వేసే ఒక 10 నిమిషాల ముందు ఇలా కొంచెం మీకు అమౌంట్ ఎంతైతే వాడుకోవాలనుకుంటున్నారో అంత వేసుకొని దీన్ని బాగా కలిపేసుకొని సర్ఫ్ వాటర్లో బాగా కలుపుకొని ఆ తర్వాత వేసుకోండి. ఆ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో బాగా కలిసిపోయి ఉంటాయి కాబట్టి మన వాషింగ్ మిషన్కి అనేది ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. ఇది కంటిన్యూస్గా ఏం వాడకండి. ఏదో ఇక అర్జెంట్, ఇక లేదు లిక్విడ్ లేదు అనుకున్న టైంలోనే వాడండి. ఇదైతే బెస్ట్ టిప్ అనే చెప్పొచ్చండి. ఐ హోప్ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. యూస్ఫుల్గా అనిపిస్తే అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం నిజంగా అండి బయట ఎంత వర్క్ చేసి వచ్చినా ఇంట్లోకి రాగానే పాజిటివ్ ఎనర్జీగా ఉండాలి అనుకుంటే ఈ టిప్ ట్రై చేయండి. టెన్షన్స్ లేకుండా పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటాము. బయట ఎన్నో ఎసెన్షియల్స్ తీసుకొస్తూ ఉంటాం కదండి, మనకు గుడ్ స్మెల్ కోసం అని చెప్పేసి, మన మైండ్ ప్రశాంతత కోసం అని. అలా కాకుండా ఆరెంజ్ ఒకటి తీసుకొని, ఈ ఆరెంజ్ తోటి మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకొని దాని తొక్కని ఇలా స్పూన్ తోటి కొంచెం జాగ్రత్తగా తీయండి, ఎందుకంటే అది సర్కిల్గా రావాలి మనకి. దీన్ని తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ కోసం నిజంగా అండి ఈ రోజుల్లో లైఫ్లో చాలా టెన్షన్స్, చాలా హరీబరీస్ అయితే పరిగెడుతూనే ఉంటాము, టెన్షన్స్ పడుతూనే ఉంటాము, పరిగెడుతూనే ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటివైనా కొంచెమైనా రిలీఫ్గా ఉంటాయండి. ఇవి ట్రై చేయండి. మన మనీ ఏం వేస్ట్ లేని టిప్స్ ఇవి. మనం బయట నుంచి తీసుకొచ్చే ఖర్చు ఏమి ఉండదు. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మన పాజిటివ్గా ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. అలా ఆరెంజెస్ని కట్ చేసుకున్న తర్వాత 2 క్యాండిల్స్ని తీసుకోండి. ఒక 2-3 మినిట్స్కే చాలండి, వెంటనే మెల్ట్ అయిపోతాయి. ఒకసారి కదిలిస్తూ ఉండే అడుగంటకుండా. అలా మెల్ట్ అయిపోయిన తర్వాత దారాలు ఉంటాయి కదా, దానిలో దారాలు తీసేసేయండి. దాన్ని అంటే ఒక బౌల్ వేసుకొని, ఇది క్యాండిల్ ఆరిపోక ముందే అది గట్టిపడిద్ది కదండి, వెంటనే గట్టిపడక ముందే ఇవన్నీ చేసేసేయండి. ఆరెంజ్ తొక్కల్లో వేసిన తర్వాత లవంగాలు ఉంటాయి కదా, లవంగాలను కూడా నలిపేసేయండి. అలాగే యాలకులు కూడా నలిపేసేయండి. ఆ ఒత్తులు ఉంటాయి కదండి, ఒత్తులకి కొంచెం కర్పూరం అంటించండి. ఇక్కడ నేను చూపించడం మిస్ అయిందండి, అందుకని ముందుగా చెప్తున్నాను మీకు. కర్పూరం వేసేసేయండి దానికి కొంచెం. అలాగే ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా, ఏదైనా లావెండర్ స్మెల్ అయితే ఇంకా ది బెస్ట్ అండి. అసలు ఆరెంజ్ ఫ్లేవర్లో కలిసి ఆరెంజ్ కలిపి ఆ క్యాండిల్, ఆ లవంగా, యాలకులు, లావెండర్ స్మెల్, కర్పూరం సూపర్గా ఉంటుంది. మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది. 6 ఆ టైంలో ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి హాల్లో పెట్టేసేయండి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి ఈ టిప్ ట్రై చేయండి.
మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ప్లేట్ ఉంటుంది కదా, మనం ఎలా అరేంజ్ చేసుకోవాలో కొన్నిసార్లు దానికి ఎక్కువ కప్స్ పెట్టడానికి ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై అవుతుంది, అలానే నీట్గా కూడా కనిపించదు. ఇలా చిన్న ట్రిక్తో ట్రై చేయండి, చాలా నీట్గా కూడా అనిపిస్తుంది, చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. మీకు ఈ టిప్స్ ట్రిక్స్ నచ్చున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ ఆన్ అని నొక్కేసైడ్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.